2026లో నేను తప్పు చేస్తే 2026లో నాకు ఆ ఇయర్ అంతా దరిద్రం పట్టుకోవాలి. నేను తప్పు చేయకపోతే రేపు రాత్రి కల్లా మీరు రక్తం కక్కుకొని చచ్చిపోవాలి అని ఛాలెంజ్ ఇవ్వమన్నాడు. ఆయన అన్న ఛాలెంజ్ నేను ఉల్టా చేసి చెప్తున్నా. ఓకే, ఆయనకే తగులుతుంది అన్నట్టు చెప్పమంటున్నారు. ఇప్పుడు 2026 ఆయన ఏం చెప్పిండంటే, నేను తప్పు చేస్తే రక్తం కక్కుకొని చచ్చిపోతా, తప్పు చేయకపోతే 2026లో రేపు చచ్చిపోలేదు అనుకో, నేను 2026లో మీ అందరు నాశనం అయిపోతారు, మీకు అంతా మంచి జరగదు 2026లో అని చెప్పిండు కదా. అదే ఉల్టా చేసుకోమని చెప్తున్నా. మేము నిన్ను తప్పుగా అనుకుంటే ఈరోజు రాత్రి కల్లా రక్తం కక్కి చచ్చిపోతాం మీ అందరూ ఇండియాలో ఉండేటోళ్ళంతా. అదే ఒకవేళ మేము చచ్చిపోకపోతే నువ్వు 2026లో నీకు అంత నాశనం జరుగుతుంది. మాకు కూడా వస్తాయి సాఫీనార్థాలు. ఓకే, చూద్దాం మరి ఎవరు రక్తం కక్కుకొని చనిపోతారో 2026లోని. అయితే మీకు క్లారిటీ లేదు, అదే యాప్స్ గురించి చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఒక పరుపు కానీ ఒక కుర్చీ కానీ ప్రమోషన్ చేసిన, ప్రమోట్ చేయమని చెప్పిండ్రు నాకు, నేను చేసిన. పలానా రోజు మీకు డెలివరీ అవుతుందంట, ఈ కంపెనీ వాళ్ళు చేయండి అని చెప్పిన. ఆ కంపెనీ వాడు ఎత్తేసిండు 10 రోజులలో. ఇప్పుడు మీరు ఆన్లైన్లో చూసి డెలివరీస్, నాకు ఆయన చేసిన ప్రమోషన్ నచ్చింది, నాకు ఒక బెడ్ కావాలండి, ఆయనకు ఫోన్ చేసిండ్రు. ఆ కంపెనీ ఏం చెప్పిందంటే 15 డేస్లో డెలివరీ చేస్తాం సార్, మీరు ఫస్ట్ ఒక 30% అమౌంట్ కట్టాలి అని ఉంటుంది. 10,000 3,000 కట్టిండ్రు. ఓకే, ఆడు ఒక 15 రోజులల్లా ఎత్తేసిండు. ఇప్పుడు తప్పెవరిది? చేసిన ప్రమోషన్ చేసిన నా తప్ప, కంపెనీ ఎత్తేసిన వాడిని తప్ప, నేనేం చేసినా మీరు చెప్పండి. మీకు అర్థం? కంపెనీ నిజమైన కంపెనీయే కాదా అని తెలియకుండా ప్రమోట్ చేసింది తప్పు మీదే కదా. తప్పు నాదే. సో నేను అంటున్నా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు తప్పులే చేస్తుండ్రు. ఈడికెళ్ళి 200 రూపాయలు పెట్టి ఆయన దగ్గర 200 ఉండవు, పానీపూరి షాప్ దగ్గరికి పోయి ఈ పానీపూరి మస్తు ఉన్నది అని చెప్తాడు. అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పానీపూరి తిని దానికి ఏమంటారు డయాలసిస్ వచ్చి అన్నీ వచ్చి రోగం వచ్చిపోతుడు, ఈడికి పోతాడు, ఆడ బిర్యానీ బాగుందని అంటాడు. అందరు తప్పే చేస్తుండ్రు.